జంట హత్యలతో కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీప బంధువుల దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్ డబ్బుల విషయం మాట్లాడాలని పొలానికి పిలిపించి ఇద్దరిని కడతీర్చాడు. మృతదేహాలను బావిలో పడేసిన తర్వాత మరో వ్యక్తిని చంపేందుకు యత్నించాడు. దీంతో తాటిపర్తి గ్రామస్తులు, కాకినాడ జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. అయితే గంగాధర్ అందరితో చాలా సరదాగా ఉండేవాడని అంటున్నారు గ్రామస్తులు. కలిసి వ్యవసాయం కౌలుకు చేసేవాళ్లని ఇంత దారుణంగా చంపేస్తాడని ఊహించలేకపోయామని అంటున్నారు. గంగాధర్ ఇంకా చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాడని చెప్తున్నారు తాటిపర్తి గ్రామస్తులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. తాటిపర్తి గ్రామంలో గంగాధర్ చేసిన పనికి రెండు కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. సూరిబాబు, శ్రీను రెండు కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి. శ్రీనుకి ముగ్గురు పిల్లలు ఉంటే సూరిబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర గంగాధర్ అప్పు తీసుకోవడం, అదేవిధంగా అప్పు తీర్చడానికి రమ్మని వాళ్ళకి కాల్ చేసి రమ్మడం, తర్వాత చంపేయడం జరిగింది. దాంతో మరొక వైపు ఇదే గ్రామానికి చెందిన సూరిబాబు అనే మరో వ్యక్తి తొటిలో ఈ ప్రాణాపాయాన్ని తప్పించుకున్నాడు. అసలు ఏంటంటే ఎలా ఉండేవాడు గంగాధర్ ఊళ్ళో? గంగాధర్ బాగానే ఉండేవాడండి. ఈ అప్పులు చేసేసి ఈ అప్పు గురించి వాళ్ళని తీసుకెళ్ళి పొలం మందు ఇప్పించేసి ఆ నూతిలోకి విసిడి ఎలా చేసాడు. అయితే ఈ సూరిబాబుకి ఇద్దరు పిల్లలు కూడా అవుట్ అంటే చూసేది లేదు. ఇద్దరికీ జబ్బులే. అయితే ఇప్పుడు వాడికి ఏ దారి లేదండి, బతకడానికి కూడా దారి లేదు. అయితే మరి తర్వాత వాళ్ళని చంపేసేసి ఇంకొక అతన్ని ఏటికాడికి తీసుకెళ్ళి పీకి నొక్కేసేసితే వాడు ఎవడో ఇంకో మనిషి వస్తే వీడు పారిపోయాడు. అది ఊళ్ళో మాట్లాడేవాడు అండి బాగానే అందరితోనూ. ఏం మాట్లాడేవాడండి, చాలా కలుపుకొడతనంగా ఉండేవాడు. మరి ఎందుకు పుట్టిందన్నది బుద్ధి తెలదు. ఈ అప్పు గురించే అని ఇంక మేము అందరం ఊహించుకుంటున్నాం. అప్పే కారణం అండి. ఇంకా ఎవరి దగ్గర ఉండేయండి? ఇంకా చాలా అప్పులు ఉంటాయండి. ఈ 2 లక్షలకి 3 లక్షలకి అయితే ఇది పని చేయటండి. ఇంకా చాలా మంది కలిసాడండి ఈ మధ్యన 2-3 రోజులు కలిసాడు గంగాధర్. ఈ మధ్యలో కలలేదండి మా అవును, వాళ్ళతోటే కలాలి తప్ప ఊళ్ళో కనిపించాడా మీకు? ఈ మధ్యలో కనపడలేదు గంగాధర్ మాకు. అప్పుడు మా ఇల్లు కొత్త పక్కనండి. మేము పెన్షన్ కదండి వాళ్ళతోటి. అంటే పిచ్చి మనిషి బాగా తిరిగిపోయాడు అండి అందరితోటి. కలిసి వ్యవసాయం చేసుకున్నారండి. ఇద్దరు 10 ఎకరాల భూమి అంతా చేసుకున్నారండి. కలుసుకుని పిండి వేసుకోవడం అన్నీ రేపు పిండి వేద్దారని అన్ని కలిసిమెలిసి చేసుకోవడం, ఇద్దరు కలిసి అప్పు తెచ్చుకోవడం, నిరుడు కూడా పంట పండించుకున్నారండి. ఇద్దరు చాలా కోసుకుంటూరండి. కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. మరి అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయి ఎలా జరిగిద్దని కూడా ఇప్పుడు ఊహించలేదండి. ఎవడన్నా వాళ్ళందరూ చుట్టాలు కూడా అందరూ కూడా దగ్గరోళ్ళు అండి. అందరూ దగ్గరోళ్ళే. చచ్చిపోయిన అతను కూడా దగ్గరోడే, ఈ దగ్గరోడే, అందరూ తోడోళ్ళు అండి. ఇలా చేస్తారని కూడా ఎవడో ఊహించలేదండి. మరి అది ఇలా జరిగింది. గొడవలు లేదండి. ఎప్పుడు గొడవ అన్నది ఉంటే అసలు ఏమీ దగ్గరికి వెళ్ళరు కదండి. ఒకరికొకళ్ళు కలిసి భూమి ఎంత చేస్తారండి. ఇద్దరు కలిపి పొలం చేసుకుంటున్నారు. అన్నీ చాలా ఏ పని వచ్చినా ఇద్దరు సాయం చేసుకుంటున్నారు. అన్నీ ఇంత పని వస్తే ఆడి రావడం, ఈ పని వస్తే చేసుకుని చాలా కోసి పెండలండి. అప్పులే కారణం, చుట్టాలే కాకుండా అప్పులే కారణం. లేకపోతే గంగాధర్ కూడా మంచివాడండి, కలుపుతనంగా మాట్లాడేవాడు, అన్నీ చేసేవాడు. సొంతంకి ఇంట్లో ఇద్దరు కూడా ఆడికి సంబంధించిన వాళ్ళే, చంపేసిన వాళ్ళు ఇద్దరు కూడా, చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా. కానీ సూరిబాబుకి మాత్రం ఏ దారి లేదండి. అవ్వకూడదు అంటే కుర్రోళ్ళు పనుల దాకా వైజాగ్లో హాస్పిటల్లో పెట్టొచ్చారు. ఆ కుర్రదాన్ని తీసుకొచ్చేకి ఈ గొడవ అండి. ఇప్పుడు ఆ కుర్ర కూడా డేంజర్ అండి. చూపెట్టే ఉంటారు కదా. కుర్రోడు కూడా అమాయకుడండి. ఏమి తెలియదు, ఆడికి నీరసం అండి. చాలా బాధల్లో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి ఏ దారి లేదు. సూరిబాబు అద్దెంట్లో ఉన్నాడు. అదేవిధంగా ఇద్దరు పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని బంధువులు కానీ గ్రామస్తులు కానీ చెప్తున్నారు. మరొక వైపు గంగాధర్ చేసిన ఈ పిచ్చి పని వల్ల మొత్తం 5 పిల్లలు అనాథలు అయిపోయారు. తండ్రి లేని వాళ్ళు అయిపోయిన పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి కూడా గంగాధర్ వీళ్ళిద్దరిని రమ్మడం, అప్పు గురించి మాట్లాడమని రమ్మడం, ఒకసారిగా ఇటు ముగ్గురిని అటు 5 పిల్లలు కూడా అనాథలు అయిపోయిన పరిస్థితి. సూరిబాబుకి అయితే కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాడు. అసలు డబ్బులు ఎవరి ద్వారా ఇప్పించాడో తమకు కూడా తెలియదని చెప్తున్న పరిస్థితి. సాయి సుధీర్, ఎన్టీవీ, తాటిపర్తి నుంచి.